తెలుసుకునే ప్రయత్నము అలాగే పార్టీ బలోపేతానికి కూడా ముందుకు వెళ్తున్నామండి. రైట్. నాగమల్లేశ్వర్ గారు, దాదాపు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ పర్యటనకు సంబంధించి మీరేం మాట్లాడతారు? ఈ పర్యటన నేపథ్యం ఏంటి? కేవలం అదేనా, ఇంక ఇతర అంశాలు ఏమన్నా ఆయన అక్కడ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి? వై ఉత్తరాంధ్ర, ఎందుకు ఉత్తరాంధ్రని మొదటిగా ఎంచుకున్నారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఇవాళ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఏదైతే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొని వచ్చి, అదే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పిపిపి విధానం ద్వారా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి ప్రాసెస్ లో ఆయన గతంలోనే చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయం, డెఫినెట్ గా ఈ ప్రైవేటీకరణ, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అడ్డుకుంటాను, అవసరమైతే నేను కూడా పాల్గొనేటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే మొన్న మన స్పీకర్ గారు ఛాలెంజ్ విసిరారు. ఏంటి అంటే, అసలు అక్కడ కాలేజే లేదు, అక్కడ జీవోనే లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో జీవో ఉందా లేదా అనేది నేను ప్రూఫ్ తో చూపించగలుగుతాను. ఎందుకంటే ఏదో మనం నోటి లెక్కలతో మాట్లాడి చేసినట్లయితే ఇది మీకు మరి లైటింగ్ లో కనిపిస్తుందో లేదో కావాల్సితే నేను ఫార్వర్డ్ చేస్తాను, స్క్రీన్ మీద వేయండి. ఇది నర్సీపట్నం కాలేజీకి 500 కోట్ల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పర్మిషన్, అదే విధంగా ఆ రోజు రిలీజ్ చేసినటువంటి జీవో, అదే జీవోకి ఇవాళ అక్కడ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ అమర్ గారు, నర్సీపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వెళ్ళి పర్యటన చేసి చూపించారు కూడా. వీళ్ళకి చూపించిన జీవోలు ముందు పెట్టిన వీళ్ళ కళ్ళకి పచ్చ కామెర్లు అడ్డేసి ఏం కనిపించదు. ఇంకా 9వ తారీఖున ఈ పచ్చ మీడియాలకి, పచ్చ సోషల్ మీడియాకి, పచ్చ ఎమ్మెల్యేలకి తో పాటు ప్రజలకి కూడా 9వ తారీఖున నర్సీపట్నంలో అసలు కాలేజ్ ఉందా లేదా, కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా, పోనీ జియో రిలీజ్ చేశారా లేదా అనేది ఒక క్లారిటీ అర్థం అవుతుంది. ఇప్పుడు పరదాలు లేకుండా వచ్చారు అని అంటే మనం అసలు ఇప్పుడు కెమెరాలు లేకుండా బయటికి రావట్లేదే. ఇంకా సంతోషించండి, 16 నెలలకైనా ఇప్పుడన్నా పాప వాళ్ళకి లోక జ్ఞానం వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, లేకపోతే మనకి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఏమవుతుంది, లేకపోతే మన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది 16 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి సో చేయమని పర్యటన ఇప్పుడు మనం ఎందుకు వద్దనాలి? జనాల్లో ఉంటేనే కదా ఏ నాయకుడైనా. అయినా కూడా మనకి పొత్తు ధర్మంలో ఎన్ని ఇస్తారో ఎన్ని లేదో అనేది పొత్తు ధర్మాన్ని బట్టి ఉంటది. కానీ మీరు వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా తిరిగినా మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లే ఇస్తారు, అంతకు మించి ఎక్కువేమి ఇచ్చారు. మా సీట్ల గురించి మీరు తర్వాత మాట్లాడదు మేడం, మా సీట్ల గురించి మీరు తర్వాత మాట్లాడండి. 11 సీట్లు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ సీట్ల గురించి, వేరే వాళ్ళ పార్టీల గురించి మాట్లాడడం ఆపండి. మీ పార్టీ మీ డిబేట్స్ కి నేను కూడా అంటున్నాను. సో మన పొత్తు ధర్మంలో ఎన్ని ఇస్తారో అన్నే తీసుకోవాలమ్మా, అంతకు మించి ఎక్కువ తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇప్పటికైనా రమ్మనండి. వదిలేసి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి తిరిగితే ఏం రాదు. మీరు మధ్యలో అడ్డొచ్చారనుకోండి, డిబేట్ మొత్తం నేను అడ్డొస్తాను. నా డిబేట్ లో యాంకర్ గారు సుజాత్ గారు, మల్లేశ్వర్ గారు, మల్లేశ్వర్ గారు ప్లీజ్, సుజాత్ గారు, సుజాత్ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ 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 డిబేట్ కంటిన్యూ చేద్దాం. సుజాత్ గారు, ప్యానెల్ విలువలు పాటిస్తే రైట్, పొత్తు ధర్మాలు పక్కన పెడదాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సుజాత్ గారు, వారికి సమయం ఇచ్చా మాట్లాడివ్వండి. సుజాత్ గారు,
మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేద్దరు గారు. సుజాత గారు ప్లీజ్ సుజాత గారు. మల్లీశ్వర్ గారు ప్లీజ్ అండి. ఎవరో ఒకళ్ళు ప్రజలు చూస్తున్నారు దయచేసి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడదాం ప్లీజ్. మల్లీశ్వర్ గారు రైట్. ఒకటి 96 సంవత్సరాలుగా ఉన్నటువంటి 10-11 మెడికల్ కాలేజీల విషయం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా వాళ్ళు దానికి పూనుకున్నారు. అయితే అందులో 5 కంప్లీట్ చేశారు. దానికి 3,000 కోట్లు ఎంతో అయిందని కూడా చెప్పుకొచ్చారు. కానీ హెల్త్ మినిస్టర్ దానికి ఒక 1,000-1,500 కోట్లు అయి ఉంటుంది, మిగతాది కంటిన్యూ చేస్తే బాగుండేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మిగతా డబ్బంతా కూడా అవకతవకలు జరిగాయనే మాటలు కూడా వస్తున్నాయి. కొన్ని నిర్మాణాల్లో ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అనకాపల్లికి వెళ్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. దానికి మీరేమంటారు? అవునండి, 5 కంప్లీట్ చేశారు, దానికి 3,000 కోట్లు అయింది బడ్జెట్ అని చెప్తున్నారు. స్క్రీన్ లేసి ఒక పక్క హోమ్ మినిస్టర్, ఒక పక్క లేకపోతే ఆ సంబంధించిన మినిస్టర్లు అందరు స్క్రీన్ లేసి చెప్పారు కదా, అసలు కాలేజీలే లేవన్నారు సార్. కాలేజీలే లేవన్నప్పుడు ఈవేళ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు, చూపిస్తారు కదా కాలేజ్ ఉందా లేదా అనేది. జీవోలే లేవన్నారు కదా, జీవోలు లేవు, కాలేజీలు లేవని ఎంతవరకు మీరు మోసం చేస్తారు? మనం 4 సార్లు సీఎం కదా, ఏది తక్కువ ఒక మెడికల్ కాలేజ్ పేరు చెప్పమనండి. టీడీపీ నుంచి వచ్చారు కదా వాళ్ళ అధికార ప్రతినిధిని, తక్కువని ఒక మెడికల్ కాలేజ్ మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెచ్చినటువంటి ఒక్క మెడికల్ కాలేజ్ పేరు చెప్పమనండి. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో 17 కాలేజీలకి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇవాళ 10 కాలేజీలకు అంటే ఒక విషయం చెప్పండి, పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా. అంటే మాకు చేత కావట్లేదు, మా గవర్నమెంట్ కాలేజీలు నడుపుకోవడానికి శక్తి మా దగ్గర లేదు, ఆ కెపాసిటీ మాకు లేక ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నామనంటే ఎంత సిగ్గు చేయదు సార్, నాకు తెలియక అడుగుతాను. అడుగుదాం రాఘవేంద్ర గారు, ఒక్క నిమిషం. మల్లీశ్వర్ గారు, రాఘవేంద్ర గారు, విద్యా వైద్యం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అది ఫ్రీ బేస్లో ఉండాలి.